హలో ఫ్రెండ్స్, చాలామందికి బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మెన్ అండ్ ఉమెన్లో ఇద్దరిలో కూడా 65% అబోవ్ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఈ కొలెస్ట్రాల్ అనేది ఎప్పుడు కూడా నార్మల్ రేంజ్లో ఉండాలి. నార్మల్ రేంజ్ ఎంత అంటే 200 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కంటే తక్కువ. అలాగే హై లెవెల్స్ ఎంత అంటే 240 mg కంటే ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ హైలో ఉన్నట్టు అర్థం. ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన గుడ్ ఫుడ్స్ ఏంటంటే ఓట్స్ తినండి. ఇది బ్లడ్లోని బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అలాగే గోధుమ రొట్టెలు, బ్రౌన్ రైస్, వీటిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది, హార్ట్కి మంచిది. అలాగే ఫ్రూట్స్లో బొప్పాయి, యాపిల్, ఇంకా కమలాలు, ఇంకా బీట్రూట్, క్యారెట్, ఇంకా వెజిటబుల్స్ ఆయిల్స్ అయితే ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇవి మంచిది. ఇవి కూడా తక్కువ క్వాంటిటీలో యూస్ చేయండి. ఇంకా నట్స్లో బాదం, అక్రోట్స్ ఇవి రోజు తినండి, కానీ లో క్వాంటిటీలో తినండి. అలాగే గ్రీన్ టీ తీసుకోండి. ఇంకా వాటర్ అనేది ఎక్కువగా తాగుతూ ఉండండి. శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పంపిస్తుంది వాటర్ ఎక్కువగా తాగడం వలన. అలాగే నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఫిష్ తినండి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు పచ్చి నెయ్యి, వెన్న, ఘీ ఇవి చెడు కొలెస్ట్రాల్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తాయి. అలాగే డీప్గా ఫ్రై చేసిన ఐటమ్స్ అంటే లైక్ బజ్జీలు, సమోసాలు ఇట్లాంటి ఫుడ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఇంకా జంక్ ఫుడ్స్, బర్గర్స్, పిజ్జాలు, కేకులు, బిస్కెట్స్, రెడ్ మీటు అంటే మటన్, బీఫ్ ఇట్లాంటివి కూడా ఫ్యాట్ని ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తాయి, అవాయిడ్ చేయండి. అలాగే కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్, సోడాలు, ఇంకా ప్యాక్డ్ జ్యూసులు ఇట్లాంటివి కూడా అవాయిడ్ చేయండి. అలాగే మోర్ షుగర్స్, స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవి అసలు టచ్ చేయకండి ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. ఇంకా డైలీ 30 మినిట్స్ వాకింగ్ చేయండి, వ్యాయామం చేయండి, స్ట్రెస్ తగ్గించుకోండి. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ధ్యానం వంటివి చేస్తే చాలా రిలీఫ్ ఉంటుంది. ఇంకా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ని ఈ హ్యాబిట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అలాగే డైట్ని కూడా ఫాలో అవ్వండి. బాడీ వెయిట్ అనేది ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకోండి. ఫ్యాట్ తగ్గితే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇంకా నైట్ టైం అయితే ఎక్కువగా తినడం అనేది తగ్గించండి. ఎక్కువగా వాటర్ తాగండి. ఇంకా డాక్టర్ సలహాతో లిపిడ్ టెస్ట్లు రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండండి.